సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. అదేదో సినిమాలో వన్డే ముఖ్యమంత్రిలాగా వీరికి వన్డే జాబ్ ఇచ్చి ఆ తర్వాత పోస్టింగ్లను నిలిపివేసింది సింగరేణి సంస్థ. పరీక్షలో మెరిట్ సాధించిన 146 మందికి పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి నిలిపేసింది. అయితే దీని వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్ 2 పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న పరీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ 11న రిజల్ట్ కూడా వచ్చింది. అయితే పరీక్ష రాసిన వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల న్యాయ పోరాటంతో సింగిల్ బెంచ్ విచారణ అనంతరం డివిజన్ బెంచ్కు చేరింది. వాదోపవాదనలు ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత 2023 సెప్టెంబర్ 21న జస్టిస్ షావలి, జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెంటనే వీరికి పోస్టింగ్లు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఈ మేరకు మెరిట్ లిస్టు ఆధారంగా అక్టోబర్ 3-4 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి మరుసటి రోజే మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే అన్ని సజావుగా జరుగుతున్నాయనుకున్న సమయంలో సింగరేణిలో అంతర్గత బదిలీలు, ఉద్యోగులకు కౌన్సిలింగ్లు అని చెప్పి కొంత ఆలస్యం చేశారు అధికారులు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికలు పూర్తయ్యాక డిసెంబర్ 11న 146 మందిని ఎంపిక చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదే రోజు మెరిట్ ప్రకారం ఏరియాలో అలాట్ చేసి జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చారు. అప్పుడే సింగరేణి ఎంప్లాయ్మెంట్ కోడ్ జనరేట్ అయింది. ఉద్యోగం పొందిన అభ్యర్థులు 18న కేటాయించిన ఏరియాల్లో జీఎంలకు రిపోర్ట్ చేశారు. వారికి సెక్షన్లు కూడా అలాట్ చేశారు. దీంతో డిసెంబర్ 19న వాళ్ళంతా విధులు నిర్వహించారు. మస్టర్ కూడా పడింది. కానీ అదే రోజు సాయంత్రం ఆయా ఏరియాల జీఎంల నుంచి వారికి మౌఖిక ఆదేశాలు అందాయి. రేపటి నుంచి విధుల్లోకి రావద్దంటూ ఆదేశించారు. తర్వాతి రోజు అడిగితే సింగరేణి ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ ఉందని, అందుకే ఆపేశామని చెప్పారు. చివరకు సింగరేణి ఎన్నికల కోడ్ ముగిశాక డిసెంబర్ 27న జీఎం ఆఫీసుకు వెళ్లి అడిగితే తమకు పైనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. దీనిపై సింగరేణి సీఎండీ బలరాంను 4-5 సార్లు కలిసినా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసినా ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగాలు పొందిన 146 మందిలో 29 మంది కోఆపరేటివ్ బ్యాంకుల్లో, వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ, మున్సిపల్ శాఖల్లో వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఈ ఉద్యోగం వచ్చిందని వారంతా సింగరేణి నిబంధనల మేరకు డిసెంబర్ 1వ తేదీకి ముందుగానే పాత ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. మరో 40 మంది ప్రైవేట్ సెక్టార్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ఇతర కంపెనీల్లో పెద్ద హోదాల్లో పనిచేసి సింగరేణి ఉద్యోగం వచ్చిందని రిజైన్ చేశారు. ఉద్యోగం ఇచ్చి ఒకరోజు పని కూడా చేయించుకున్న సింగరేణి యాజమాన్యం మరుసటి రోజే విధులకు రావద్దని చెప్పడంతో ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక ఇందులో మరో విషాదం ఏమిటంటే, కౌన్సిలింగ్ జరిగిన రోజు ఈ 146 మందితో సింగరేణి సంస్థ 2 లక్షల రూపాయలకు బాండ్ రాయించుకుంది. ఈ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకుంది. తాజాగా ఒకరిద్దరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే 2 లక్షల రూపాయలు కడితేనే ఇస్తామంటూ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఇటు ఉద్యోగం లేక, అటు సర్టిఫికెట్లు రాక నానా అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చిందని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల జీవితాలతో సింగరేణి సంస్థ ఆడుకోవడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే సింగరేణి సంస్థలో భర్తీ చేసే ఉద్యోగాలకు కాంగ్రెస్ తరపున నియామక పత్రాలు ఇచ్చి ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఇదంతా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సింగరేణి పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది ఆ సంస్థ అంతర్గత విషయం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా ఇచ్చిన ఉద్యోగాలను ఆపి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం ఏమిటని సింగరేణి సంస్థలోనే ఉన్నత హోదాలో పనిచేసే పలువురు పెదవి విరుస్తున్నారు. ఇవే కాకుండా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కారుణ్య నియామకాలకు క్లియరెన్స్ పొందిన మరో 400కు పైగా పోస్టుల్ని కూడా ఆపేశారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరేందుకు సిద్ధమైన వారు 100 మందితో పాటు కొత్తగా శిక్షణకు అర్హత సాధించిన వారు 300 మందికి పైగా ఉన్నారు. ఈ ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా తిరిగి మరొకసారి నియామక ఉత్తర్వులు అందజేయడానికే సింగరేణిలో రిక్రూట్మెంట్ ఆపేసిందనే ప్రచారం జోరుగా సాగుతుంది.